బద్వేలు నియోజకవర్గంలో టీడీపీకి కొత్త ఊపును తెచ్చారా? యువనేత రితీష్ రెడ్డి పల్లె పల్లెకు రితీష్ అన్న కార్యక్రమంతో ప్రజలకు చేరువగా ఆయనకు ఎలాంటి సమస్యలు ఆయన దృష్టికి వచ్చాయి. సో అంతేకాకుండా ఇటీవల కాలంలో అడా చైర్మన్ సోదరులు ఇద్దరు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకునే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ వైపు ఎంతోమంది వైసీపీ నేతలు చూస్తున్నటువంటి భావనలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో అసలు బద్వేలు నియోజకవర్గంపై ఎలాంటి ఫోకస్ పెట్టారు, అదేవిధంగా ఆయన రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? ఇంతకాలం స్తబ్దతగా ఉన్నటువంటి ఒక రకంగా పార్టీకి తన తల్లి తప్ప కుటుంబంలో ఎవరు కూడా పార్టీ వైపు చూడని పరిస్థితి. ఇలాంటి చూస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా సడన్గా బద్వేలు నియోజకవర్గంలో కలిగిరిగుతూ కూడా ప్రజల్లో మమేకమవుతూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి రితీష్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం. అసలు మీకు ఎందుకు వచ్చింది పల్లె పల్లెకు రితీష్ అన్న అనే ఒక కార్యక్రమం చేయాలన్నటువంటి భావన అసలు మీకు ఎలా వచ్చింది? ముందు నా ఎన్నో రోజులు రాజకీయ కుటుంబంలో ఉన్నాం. సర్వీసు మనము పూర్తిగా ట్రస్ట్ ద్వారా కానీ ఇది కానీ చేస్తున్నాం. పెద్దాయన వీరారెడ్డి గారి ఆశయాల కోసం మా విజయమ్మ పెద్దమ్మ ఆశీస్సులతో ప్రజల ఆశీర్వాదం కోసం ముందుకెళ్ళాలనే యోచనలో ముందుకెళ్ళాం. ఎంతోమంది మన దగ్గరకు వచ్చి రైతన్నలు పడే కష్టాలు, యువకులు నిరుద్యోగాలు పడే కష్టాలు మనకు చెప్తుంటే కొంచెం పూర్తిగా ప్రజల్లో మమేకమై ఈరోజు ఈ పాదయాత్ర చేసినప్పుడు బాధ్యత పెరిగింది, వాళ్ళకి దగ్గర కావడం జరిగింది. ఎందుకంటే మనందరం రకరకాల అనేక విదేశాల్లో కానీ అక్కడ ఇక్కడ చదివినా కానీ పూర్తిగా పల్లెల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవాలనేసి ఈ పాదయాత్ర చేయడం జరిగిందన్న. దాదాపు 350 కిలోమీటర్లు పైబడి ఈ పాదయాత్ర చేయడం జరిగింది. అనేక ప్రాంతాల్లో బద్వేలు మండలాల్లో అన్నిట్లో ఊర్లలో కానీ వార్డులో కానీ సమస్యలు, ఇక్కడ ఉన్న ఇబ్బందులు కానీ చాలా దగ్గరగా చూడడం జరిగింది. వాళ్ళ బాధ, వాళ్ళ మంచి కానీ చెడు కానీ రెండు తెలుసుకోవడం జరిగిందన్న. అంటే నేనేమంటానంటే గతంలో పాదయాత్రలు ఎవరు చేసిన సందర్భాల్లో బద్వేల్లో ప్రత్యేకించి బద్వేలు నియోజకవర్గంలో ఎవరు కూడా ప్రజల్లోకి వెళ్ళాలా అన్నటువంటి కాన్సెప్ట్ ఎవరికి లేదు. ఆ థాట్ ఎందుకు వచ్చింది మీకు? ఆ థాట్ అంటున్నాను, ప్రజల్లోకి పోవాలన్నటువంటి భావన ఎలా వచ్చింది మీకు? ఈరోజు మీరు చూస్తే మాది మెట్ట ప్రాంతం అన్న. బద్వేల్లో ఏమైందంటే దిగువ ప్రాంతం లాగా రైతన్నలు పడే కష్టాలు, ప్రాజెక్ట్ ఆమటి దూరంలో తెలుగు గంగా ప్రాజెక్ట్ ఆ రోజు ఎన్టీ రామారావు గారు వీరారెడ్డి గారు కలిసి తీసుకొని రావడం ప్రాజెక్ట్ అయింది. కానీ ఈరోజు కూడా ఈ ప్రాంతవాసులందరూ వలసలు పట్టిపోవడం, ఈ రైతన్నలు పడే కష్ట నష్టాలు మనం ప్రాజెక్టు కానీ ఈ కాలువల్లో కానీ లేదంటే చెరువులు నింపాలా, ఇది అనేది ఒక పెద్ద ఆశయం ఉండే. దీనికోసం మనము రైతుల దగ్గర కానీ వీళ్ళకి కానీ వీళ్ళు పడే ఇబ్బందులు ఎలా ఉన్నాయనేదే మనం కొంచెం ప్రజల్లోకి వెళ్ళాలనే భావనతో వెళ్ళాం. ఆ రోజు కూడా నేను పాదయాత్ర మొదలు పెట్టేటప్పుడు ఒక రూట్ మ్యాప్ అంటూ ఒక ప్రణాళిక అంటూ అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే నేను ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నా అని ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ మా కుటుంబ సభ్యులైన వీరారెడ్డి గారికి ఉన్న అభిమానులు కానీ, బాబు మీరు రావాలి, మీరు తిరగాలి, ఇక్కడ పడే ఇబ్బందులు అందరికీ ఒక భరోసా కావాలి ఈ ప్రాంత ప్రజలందరికీ అంటేనే మనం ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ ఎన్ని రోజులు మనం ఉంటాము, ఎట్లా వెళ్తామంటే నా గమ్యం మీరు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి నేను వస్తాను అని డైరెక్ట్ గా చెప్పాను అన్న. కార్యకర్తలు వాళ్ళందరూ కార్యకర్తలు రైతులు చాలా మంది ముందుకు వచ్చారు, పిల్లలు కానీ ఒకరు. ఈ రోజు కూడా నేను చెప్పింది అదే, ఎప్పుడూ చెప్తా ఒకటే, ఇక్కడ నన్ను ఆదరించిన వాళ్ళు అక్క చెల్లెలు కానీ, ఆరతిచ్చి ఆదరించిన అక్క చెల్లెలు కానీ, లేదంటే నన్ను వాళ్ళ తన కొడుకులాగా ఆదరించిన వాళ్ళందరినీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. ఎందుకంటే వాళ్ళు నాకు ఖచ్చితంగా నా మార్గం చూపిస్తూ ఇలా తీసుకెళ్తూ ఇక్కడ ఉన్న ఇబ్బందులని, ఎక్కడంటే కొన్ని దగ్గర ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు చూడన్నా చెరువు ఎండిపోయింది, లేకపోతే ఆ రోజు అకాల వర్షాలు పడి క్రాప్ డ్యామేజ్ జరిగింది కానీ, లేదంటే అక్కడున్న సచివాలయం ఎంతవరకు పనిచేస్తున్నానో, గొర్రెలు కాసుకునే వాళ్ళు కూడా దానా సబ్సిడీ రావట్లేదన్నాం. ఈ నిరుద్యోగులుగా ఉండిపోయినామన్నా కంపెనీలు వచ్చినా ఏం జరగట్లే, భూములు లాగేసుకుంటున్నారు, మౌలిక సదుపాయాలు లేవు.
ఆఖరికి శ్మశాన వాటికలు కూడా కబ్జా చేసుకుంటున్నారు అంటే ఆ రోజు ఇన్ని ఇబ్బందులు ఉంటే దాదాపు ఇన్ని లెటర్లు అయితే కూడా మనం అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఇవ్వడం జరిగింది. వాటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. నేను అందుకే అందరికీ ఒక భరోసా ఇచ్చాను, ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా. ఈరోజు బద్వేలు గెలుస్తుంది. నేను ఒక 100 రోజుల్లో నేను వేసుకున్న ప్రణాళికల ప్రకారం మీ ఇబ్బందులు మీ ఇంటి దగ్గరకు వచ్చి పరిష్కరించే బాధ్యత తీసుకుంటాననే హామీ భరోసా ఇచ్చాను. 100 రోజుల్లో పరిష్కరిస్తామన్నామన్నా. మిగతా ప్రాజెక్టులు ఇవన్నీ అంటే మనకు 2-3 ఏళ్ళు టైం ఉంటుంది. ఒక ప్రణాళిక బద్వేలకు స్పెషల్ ప్రణాళిక అని ఈరోజు మీరు పాదయాత్ర ఆ రోజు మన కార్యకర్తలు అభిమానులు అడగడం జరిగింది. నేను కూడా మా యువ నాయకుడు లోకేష్ బాబు ఇక్కడ పాదయాత్ర వచ్చినప్పుడు అదే సభాపూరంగా ఆ పాయింట్ ఆఫ్ థాట్ లో ప్రజలు అడగడంలో ఆ 2-3 రోజుల్లో చెప్పాను. ఎందుకంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు, అందరూ కూడా ఒక ఆలోచనలో పడ్డారు అసలు మనం చేయగలుగుతామో లేదా. ఈ రోజు వాళ్ళ సహకారంతోనే చేశాను. అందుకే బాధ్యతంగా వాళ్ళకి అండదండగా ఉండి వాళ్ళకి మమేకమై వాళ్ళకి దగ్గర కావడం జరిగిందన్న. కాదు, నేను ఒక చిన్న విషయం అడగాలనుకుంటున్నా. మీరు రాజకీయాల్లోకి రావడమే కొత్త, రాగానే నేనేమంటున్నా అంటే అమ్మ అంటే మీ విజయమ్మ గారు చాలా పాత తండ్రి తర్వాత ఆ వారసత్వాన్ని పురికి తెచ్చుకొని ఆమె రాజకీయాల్లోకి రావటం సాధారణం. బట్ మీరు అమ్మ రాజకీయ వారసత్వాన్ని పురికి తెచ్చుకున్నారు. అతి తక్కువ సమయంలోనే ఇంతగా ఎలా అట్రాక్ట్ కాగలిగారు అనుకుంటున్నారు? మాది రాజకీయ కుటుంబం అన్న, కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రాజకీయ కుటుంబం వారసత్వంగా వస్తుంది అనేసి అందరు అనుకుంటారు. ఈరోజు వారసత్వ రాజకీయం ఉన్నా నిలబెట్టుకోవడం ముఖ్యమన్న. ఎందుకంటే చాలా కష్టమైంది. కొత్త వాళ్ళు రాజకీయం చేయడం చాలా ఈజీ, ఎందుకంటే వాడు కొత్త ఫ్రంట్ బ్యాక్. మాకేంటంటే ఎప్పుడు అయినా మేము రాజకీయాల్లోకి వచ్చినప్పుడు యువత కానీ లేకపోతే ముందున్న ఫ్యూచర్గా వచ్చే వాళ్ళు కానీ పిల్లలు కానీ వచ్చినప్పుడు ఎప్పుడు కంపారిజన్ జరుగుతుంది. వీరారెడ్డి గారు ఇలా చేశారు, విజయమ్మ గారు ఇలా చేశారు, లేకపోతే రితీష్ ఎలా చేస్తాడు అనే ఎక్స్పెక్టేషన్ ఇది ఉంటుంది. సో మా ముందు ఆల్రెడీ ఒక కొండంత బరువులాగా వస్తాం ముందుకి. ఈ బరువు బాధ్యతల కోసమే ఇంతకుముందు ఎప్పుడు అమ్మకు కానీ వాళ్ళ అమ్మ ఆధ్వర్యంలో కానీ ఆమె ఆశయాల కోసం వెనుకుండి పనిచేసాం మేము ఇన్నేళ్ళు. ఈరోజు ఇక ఒక సహకారం అవసరం, ఎందుకంటే ఈరోజు ఉన్న కాలాలు రాజకీయాలు మారాయి, ప్రజలు మారారు, టెక్నాలజీ పెరిగింది. మా నాయకుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళు చెప్పడం మేరకు యంగ్స్టర్స్ యువకులు రావాలనేసి మా లోకేష్ బాబు చెప్పడంలో ముందుకు రావడం, అంతా అమ్మకి తోడుగా ముందుకొచ్చి చేయడం నేర్చుకోవడమే అన్న ఇదంతా. ఎందుకంటే మాకు అన్నిటికంటే అండదండ వచ్చేసి మా అభిమానులు లేకపోతే మా కుటుంబ సభ్యులైన బద్వేలు ప్రజలే అన్న. ఈరోజు ఈ పేరు వచ్చిందంటే వాళ్ళ వల్లే. అంటే రాజకీయం చూశారు, అమ్మ రాజకీయం చూశారు, కాబట్టి ఈ రెండు పొలిగి తెచ్చుకున్నారు బాగా. అంటే చిన్నప్పటి నుంచి తాత ఎలా రాజకీయం చేశారో చూస్తూ వచ్చారా? బేసికలీ చాలా మంది కుటుంబ రాజకీయాలు పెద్దోళ్ళు వచ్చిన వాళ్ళే పిల్లల్ని ఎందుకో మీరు చూసింటే ఇటు ఈ కడప డిస్ట్రిక్ట్ లో రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ కానీ వీరారెడ్డి గారి ఫ్యామిలీ కానీ చాలా మంది వాళ్ళ పిల్లల్ని రాజకీయానికి లేట్ గా తీసుకొని వచ్చినారు. గొప్ప ఫ్యామిలీ అందరు. వీరారెడ్డి ఫ్యామిలీ అంటే చాలా గొప్ప ఫ్యామిలీ. అది లేట్ గా తెచ్చారు రాజకీయాల్లో, ఎందుకంటే చాలా మంది ఆ రోజున్న ఫ్యాక్షన్ రాజకీయాలు లేకపోతే రకరకాలు ఎట్లన్నా వీరారెడ్డి గారు ఎప్పుడు ప్రోత్సహించలేరు, కానీ ఆ రాజకీయాలకి ఎందుకని కుటుంబం దగ్గర తెలియదు. ఆ తర్వాత మీకు తెలుసు వీరారెడ్డి గారు చనిపోవడం, విజయమ్మ గారు రావడం, ఈరోజు సీనియర్ మోస్ట్ గా 20 ఏళ్ళు పైబడి ఆమె ఇక్కడ ఒక లేడీగా రాజకీయం ఇంతమంది క్యాడర్ని మెయింటైన్ చేస్తున్నా అంటే అది చిన్న విషయం కాదు. మా అమ్మ కూడా కష్టపడింది. సో దానికి పార్టీ కూడా మాతో పాటు మాకు అండదండగా ఉంది. సో ఆ విధంగానే ఆ భరోసాతోనే కార్యకర్తలు ఈరోజు ఎటువంటి పోరాటమైన ఎలక్షన్స్ కానీ ఏదైనా కానీ వాళ్ళు నిలబడడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా అవతల వైఎస్ఆర్ పార్టీ సిద్ధం అంటే మేము సంసిద్ధం ఏదానికి రెడీ అనేసి ఖచ్చితంగా మనం అడగకపోయినా కార్యకర్తలు పోటీ కానీ ఏ దానికి వెనకబడలేదన్న. ఈరోజు ఏ ప్రోగ్రామ్స్ చేసినా నాకు వాళ్ళ కొండంత ఇది వాళ్ళు కార్యకర్తల బలం, మీకు వాళ్ళే మా బలం, మా బాధ్యత అని కూడా చెప్తాను నేను. ఎక్కడైనా వాళ్ళు నాకు ఏనాడు బలహీనతగా లేరన్న, వాళ్ళ వల్లే నేను బలం, వాళ్ళు బాగుంటే నేను బాగుంటా అనేసి ముందుకు అనుకున్నాను. ఇక్కడ కొంత అసంతృప్తి వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో అసంతృప్తి నేతలు కొందరు ఉన్నారు ఇక్కడ. నేనేమంటున్నా అంటే పేర్లు వద్దు, మనకొద్దు. బట్ నేనేమంటున్నా అసంతృప్తి ఉన్నటువంటి నేతలను రితీష్ రెడ్డి ఎలా కలుపుకొని పోగలరు? ఈరోజు ఏంటంటున్నా మీరు చూస్తున్న రాష్ట్ర రాజకీయాలు కూడా
చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈరోజు టికెట్లు ఇవ్వడంలో కానీ ఇవ్వలేకపోవడంలో కానీ వాళ్ళకు కూడా అసమ్మతి ఉంటుంది. మేము చాలా చిన్నోళ్ళం వాళ్ళతో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఉంటుంది, అందరినీ కలుపుకొని పోవాలనే బాధ్యత ఉంటుంది. డెఫినెట్గా ఈరోజు వీరారెడ్డి గారి నుంచి వచ్చే క్యాడర్ ఉంది, విజయమ్మ గారి క్యాడర్ ఉంది, యువకులు కొత్తగా వస్తున్నారు, పార్టీ జాయినింగ్స్ కూడా జరుగుతున్నాయి. సో వీళ్ళందరినీ కలుపుకొని పోవాలనుకుంటున్నాం. నాకైతే మీరు అడిగింది ఫ్యాక్ట్, నేను ఒప్పుకొని ఉంటాను. ఎందుకంటే దీంట్లో వాస్తవమే ఎక్కడో ఒక 1% కొద్ది పర్సెంటేజ్ అసమ్మతి ఉంటుంది. బట్ నేనైతే బాధ్యత రీతిగా అందరినీ రమ్మంటున్నా, కలుపుకొని పోతాను. ఎందుకంటే మీకు తెలుసు, ఒక కుటుంబం అన్నప్పుడు ఈరోజు కొత్త జాయినింగ్స్ కానీ పాత జాయినింగ్స్ కానీ అభద్రత లేకుండా ఒక ఇంటికి వచ్చినప్పుడు మనం ఒక కుటుంబంలో అందరికీ వడ్డీ ఇవ్వాలనుకుంటామన్నా. నేను వడ్డీ లేనప్పుడు మీకు ఆ డౌట్ ఉండాలి, కానీ నాకు వడ్డిచ్చే స్తోమత ఉంది, లేకపోతే అందరినీ కలుపుకొని పోయే గుణం ఉంది. సో కుటుంబ సభ్యుల్లాగా చూస్తున్నాను కాబట్టి ఈరోజు కార్యకర్తలకి ఎవరికి ఎటువంటి అభద్రత అవసరం లేదు. నాకు మా అధినాయకుడు ఇచ్చిన భరోసా ప్రకారం అందరినీ హ్యాపీగా చూడొచ్చు. ఎందుకంటే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్ని సాటిస్ఫై చేస్తేనే మనం బయటికి పోగలుగుతాం. అంటే రాబోయే రోజుల్లో రితీష్ రెడ్డి ఖచ్చితంగా ఎవరైతే అసమ్మతి నేతలు కర్ణాటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా శిరీష కావచ్చు, వీళ్ళందరినీ కలుపుకొని పోయే అందరికీ పిలిపించినామన్నా. ఎందుకంటే మన దగ్గర కొన్ని జరిగినవి గతంలో ఏదైనా లోకల్ గా వాళ్ళ ఊరిలో డిస్టర్బెన్స్ ఉండొచ్చు అన్న, ఆ ఊర్లు కలిపేదానికి లేట్ కావచ్చు. మన వల్ల ఏదైనా లేకపోతే కొంతమంది జిల్లా లీడర్స్ కానీ మేమందరం ఐకమత్యంగా ఉన్న వాళ్ళందరూ కమిటీ వేసుకొని ఎవరు వాళ్ళు ఒక్కోసారి మన చేతిలో జరిగింది అనుకోండి, ఇంకో చేతిలో జరిగిండొచ్చు ఎవరికైనా. సో ఆ లోకల్ గా ఉన్న డిస్టర్బెన్స్ ని పంచాయతీ వారిగా ఈ లీడర్స్ కున్న డిస్టర్బెన్స్ ఉంది. ఎందుకంటే ఒక సర్పంచ్ ఎలక్షన్ లో ఇబ్బంది జరిగిండొచ్చు, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది లోకల్ లీడర్స్ కి ఒక భరోసా ఇచ్చి ముందుకెళ్ళమని చెప్పడం జరిగింది. సో అవి చేసినప్పుడే కదా మనం కూడా రాజకీయాల్లో ఎదగలుగుతాం. ఇంతకు రితీష్ రెడ్డి పార్లమెంటుకు పోటీ చేస్తారన్న ప్రచారం నిజమా? నా అధిష్టానం ఆదేశిస్తే నేను ఇందాకే చెప్పాను, నేను ఎక్కడి నుంచి అన్నా సిద్ధము సంసిద్ధం అన్ని ఎక్కడికైనా రెడీ. నేను జస్ట్ ఏంటంటే అధిష్టానము కొన్ని నేను చెప్పాను కదా, పొత్తు ఈక్వేషన్స్ జరుగుతున్నాయి, బీజేపీ జనసేన ఇవన్నీ రకరకాల ఈక్వేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి పొత్తు ధర్మాలు ఉంటాయి, దాన్ని బట్టి మనం క్లియర్ కట్గా పోవాలి. సో మాకు ఇక్కడ మాత్రం అభ్యర్థి కానీ ఇది కానీ ఆల్రెడీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేసేసారు కాబట్టి ఆ విధంగా ముందుకు పోవడం జరిగింది. పాదయాత్ర ముందే నేను అడగడం జరిగింది, సార్ ముందే చెప్పాడు ఎటువంటి ఇవి ఉన్నా పొత్తులున్నా ఏ ఉన్నా కానీ నేను ముందే చెప్తున్నా, నువ్వు క్యాండిడేట్ పెట్టుకొని ముందు వెళ్ళు అని అడగడం జరిగింది. అందుకే ఆ రోజే చెప్పాను, పాదయాత్ర కానీ ఇది కానీ ఒక ఇంపాక్ట్ ఉంటుంది సార్, ఒక ప్రచార ధోరణిలో వెళ్ళటం. ఎవరికైనా మనం పాత ఆశాహరులు ఉండొచ్చు, ఎంతోమంది అడిగినారు ఈసారి. ఎందుకంటే ఒక 10 మంది క్యాండిడేట్స్ అడిగారు, అందుకే ఉంటుంది అన్న ఆశ. ఉన్నది ఒకటే కంచం అన్నప్పుడు మనం అడ్జస్ట్మెంట్ లాగా అధిష్టానం ఆ రోజు కూడా ఈ రోజు గతంలో ఇక్కడ ఉన్న రాజశేఖర్ గారికి నేను డైరెక్ట్గా చెప్పడం జరిగింది. నేను అమ్మ ఇక్కడ ఉన్న వాళ్ళు మన నాయకులు కూడా కొంతమంది ఒక 20 మంది కమిటీగా ఏర్పడి మేము చెప్పడం జరిగింది. అధిష్టానం కూడా చెప్పింది, రాజశేఖర్ గారు మా కుటుంబ సభ్యుడు, ఇతనికి తగు న్యాయం చేయాలా, గవర్నమెంట్ వచ్చినాక మనం ఇతనికి పదవి కలిగించాలని చెప్పాం. దానికి మేము ఈ రోజు ఏనాడన్నా కట్టుబడి ఉన్నామన్నా, ఎందుకంటే మనం నమ్ముకొని వచ్చారు కాబట్టి ఇది. సో అలా ఉంది, అది మోస్ట్ ఇంపార్టెంట్ ఈక్వేషన్. మొత్తానికి అందరినీ సయోధ్య కలిపి అందరికీ ఇది ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే మెయిన్ ఈక్వేషన్ మన గమ్యం ఏంటంటే ఈ రాజకీయాల్లోనే కదా శత్రువులు అనేది ఉండేది మనం. ఎందుకంటే మనకు కొన్ని విలువలు కలిగిన రాజకీయాలు చేసేవాళ్ళం మనందరం. రాజకీయాల్లో శత్రువులు అనేవాళ్ళు కానీ ఏమైనా అనుకుంటే మనకి ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం కానీ ఇది కానీ మనం తెలుగుదేశం అనుకుంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు వైసీపీ వాళ్ళు. మన గమ్యం ఎట్లుంటుంది, వైసీపీ నాయకులను ఓడించడం అది ఉంటుంది. సో అందరూ కలిసికట్టుగా వైసీపీ వాళ్ళని ఓడించాలనుకుంటాం. ఓడించినప్పుడు తగు స్థానం ఎవరు వాళ్ళు కష్టపడిన వాళ్ళందరికీ గుర్తింపు కానీ ఇది ఉంటుంది. ఈరోజు మీరు బద్వేలు నియోజకవర్గంలో చూస్తుంటే ఇది ఎదురీతలాగా కానీ ఏదైనా కానీ ఉన్నా అంతా ప్రాంత ప్రజలు మారారు, కార్యకర్తలు కష్టపడుతున్నారు. గెలుపు ధీటుగా మనందరం ముందుకు పోవడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తే ఇన్ని చైర్మన్ పదవులు ఇచ్చారు, ఎందుకు? ఇంత బలమైన నాయకత్వం ఉంది ఇక్కడ, ఎక్కడా జిల్లాలో లేదు ఆయన. పైగా మీరు ఈ రీసెంట్ గా చూస్తే కుటుంబ పరిపాలన లాగా ఈ వైసీపీ నాయకులు అయిపోయింది. ఎందుకంటే కుటుంబ పరిపాలన 2 ఇన్ఛార్జీలు అయిపోయారు వాళ్ళ ఇంట్లోనే, ఇంకెవరికి లే. మా కుటుంబం అయితే ఏ రోజు ఏ పదవి మేము ఇంట్లో పెట్టుకోలేదన్నా. మీరు చూస్తే అన్ని పదవులు కార్యకర్తలకే పంచాం.
తగు న్యాయం చేస్తామని ముందుకు పోయాం. ఎటువంటి 1% కూడా మా కుటుంబ సభ్యులు ఎవరున్నా అంతే, ఈ రోజు ఉన్న వాళ్ళు చాలా మంది కుటుంబ సభ్యులే అందరు, ఎవరికి మాకు కాకుండా సొంత కుటుంబ సభ్యులు బ్లడ్ రిలేషన్గా కూడా మనం ఎవరికి లేదు, కార్యకర్తలకే పదవులు కానీ అన్నీ ఇచ్చాం. మీ సతీమణి గారు నెల్లూరు నుంచి టికెట్ ఆశించారని ప్రచారం ఉంది, ఎలా చూడొచ్చు అంటారు? అది వాస్తవం అన్న. మేము ఎందుకంటే రాజకీయ కుటుంబాలు ఉన్న వాళ్ళు ఫ్యూచర్ జనరేషన్గా ముందుకు పోవాలనుకుంటాం. ఆ రోజు మేము మహానాడులో కానీ జనరల్ కట్టసిగా కలిసాం యంగ్స్టర్స్ అందరూ. ఆ రోజు పార్టీ కానీ ఆత్మకూరు చూడొచ్చు కదా అని మేము మమ్మల్ని అడిగారు. సో పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా రెడీ అనింది. మీ మామగారు కూడా రెడీగా ఉన్నారు. ఎందుకు? మీ సతీమణి గారికి ఇవ్వడానికి, అవును, త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. అంటే త్యాగం కంటే ఏంటంటే మా అంకుల్ వచ్చేసి ఈరోజు సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటగిరి అండి. సో వెంకటగిరి అనేది ఆయనకు ప్రధానంగా అడిగాం, దాని మీదనే సమాలోచనలో ఉన్నాం అందరూ. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే అనేది ఎవరైనా అడుగుతారు. ఈ ఆత్మకూరు అనేది మా వైఫ్కి అడిగారు. అది కూడా ఎలా వచ్చిందంటే మీకు చెప్తున్నాను, నాకంటూ సీట్ లేదు, సో ఆస్కారం ఇక్కడ రానప్పుడు మా సతీమణి అనేది వచ్చింది ప్రస్తావన. అది పార్టీ నిర్ణయానికి వదిలేశాను. ఎందుకంటే ఒక విధంగా మీకు మళ్ళీ చెప్పాను, మా కుటుంబం రాజకీయాల్లో 2 కుటుంబాలు ఎవరికైనా వేరే వాళ్ళకి ఇచ్చి గెలిపించి చేయాల్సిన బాధ్యత పార్టీ పరంగా ఉన్నాం. త్యాగానికి సిద్ధం ఏదైనా, ఎందుకంటే పార్టీ బలోపేతం, పార్టీ రావాలా అని చెప్పాను. అన్ని కుటుంబంలో పెట్టుకోవాలనేది ఆశ లేదు నీకు చెప్పినట్టే. అందుకే దానికి క్లియర్గా చెప్పాను. ఎందుకంటే ఈ రోజు ఇలా ఉన్నా కానీ ఫ్యూచర్ చాలా ఉందన్న మాకు. మేము ఇంకా 30-40 ఏళ్ళు రాజకీయం చేయాలి. యూత్ అండ్ యంగ్ జనరేషన్. ఈరోజు పెద్ద అయినా మా ఇంట్లో అయినట్టే, ఎవరు అయినట్టే కదా. అంతే. సో మాకు అటువంటి ఏమీ ఇబ్బంది లేదు. మాకు పార్టీ తగు స్థానం, ఆలోచన ఏం చెప్పిందో మాకున్న వాటి కమిట్మెంట్స్ ప్రకారం మేము పార్టీ కోసం కష్టపడి గెలిపించుకునే బాధ్యత మాది. 2004 నుంచి చూసుకుంటే మనం అటు ముందు వదిలేద్దాం, 2004 నుంచి తరచుగా తీసుకుంటే ఎటు చూసినా కూడా టీడీపీ ఓటమి పాలవుతూ వస్తుంది. ఇందుకు ప్రధాన కారణం అభ్యర్థుల మార్పు అన్నటువంటి వాదన వినిపిస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు అభ్యర్థుల మార్పు? మెయిన్ అన్న ఇది అందరికీ ఉన్న క్వశ్చనే అన్న. బేసికల్లీ ఏంటంటే మనం ఎక్కడ చూడట్లేదంటే వైఎస్ఆర్ వాళ్ళు కూడా ప్రతిసారి అభ్యర్థి మార్చారు. లేదు కదా, వెంకట సుబ్బయ్య చనిపోయిన తర్వాత బ్యాక్ చూడాలన్నా ఫస్ట్ కమలమ్మ గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ కాదండి, ఫస్ట్ కాంగ్రెస్ లో ఉన్నారంటే ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ లేదు, కాంగ్రెస్ లోనే ఉన్నారు. కాంగ్రెస్ లో ఉంటే గోవిందరెడ్డి గారితో డిఫరెన్స్ అయింది మనం చెప్పట్లేదు ఇక్కడ. ఆ తర్వాత తగుగా నెక్స్ట్ వచ్చిన జయరాములు కూడా ఆయనతో డిఫర్ అయ్యలేడు, అంతే కదా. వాళ్ళు కూడా ప్రతిసారి వైఎస్ఆర్ లో క్యాండిడేట్ మార్చుకునే కదా. మనం అది కూడా వాస్తవాలు మాట్లాడాలి. తర్వాత ఇక్కడ ఏంటంటే గెలుపు ధీటుగా రకరకాల కారణాలు అంటే అక్కడున్న లోకల్ నాయకత్వం కానీ, లీడర్షిప్ కానీ, సర్వేలు కానీ, మా అధిష్టానమే ఏది చెప్పిందో దాని ప్రకారం మనం పోయాం. ఎందుకంటే మేము ఏనాడు ఈ రోజు వరకు అభ్యర్థిని మా అధిష్టానం నిర్ణయించమని చెప్పాము. ఎందుకంటే ఎప్పుడైనా కార్యకర్తలు మీటింగ్ పెట్టినప్పుడు మీ ఇష్టమే మా ఇష్టం అని చెప్తే మేము కూడా అదే చెప్తాం అధిష్టానానికి. వాళ్ళు మీకు తెలుసు ఇప్పుడు ఉన్న దాంట్లో ఇప్పుడు చూస్తే రాబిన్ శర్మనో, ఐపాక్ టీమ్ అనో, లేకపోతే ఇంకా 4-5 కంపెనీలు ఉన్నాయన్న. వాళ్ళ ఏ సర్వేలు ఐవీఆర్ఎస్ ఇవి చేసుకొని దాని ప్రకారం ఎవరు బట్టి గెలుపు ఇటు. బట్ ఏ రోజైనా మేము చెప్పాం, మీకు తెలుసు గతంలో విజయ్ జ్యోతి గారు ఉంటే కూడా ఆమెకి పాలక మండలిలో పదవి కలిగిచ్చాం. ఎందుకు యోగి వేమన్లో ఎవరికైనా వాళ్ళకి పదవి ఇవ్వండి, వాళ్ళని ఆశ్రయించండి మాకంటే ముందనేసి వాళ్ళు ఎందుకంటే ఉద్యోగాలు వదిలేస్తూ లేకపోతే మా కుటుంబాన్ని నమ్ముకొని వచ్చారు, మేము చేయాల్సి ఉంది అన్నాం. కానీ మీరు చూస్తే క్యాడర్ మాత్రం ఎప్పుడు మమ్మల్ని వదిలేసిపోలేదన్న. క్యాడర్ కూడా మమ్మల్ని ఏలెత్తి ఎప్పుడు చూపించలేదు. ఎందుకంటే వాళ్ళు ఉన్న సమీకరణను పార్టీని కానీ మా కుటుంబాన్ని కానీ గౌరవించి చేసినారు. ఇది ఇక్కడున్న లోకల్ ఈక్వేషన్ అభిప్రాయాలు బట్టి ముందుకు పోయాం. సో అంతే. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను, అధిష్టానం కానీ మేము కానీ కార్యకర్తల మనోభావాల ప్రకారమే ముందుకు పోతామన్నా. వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం బట్టే జరుగుతుంది. ఈరోజు ఏ క్యాండిడేట్ కొత్త వాళ్ళు వచ్చినా ఏది వచ్చినా కార్యకర్తలు ఎటువంటి రిపోర్ట్ ఇచ్చినా ఏది ఇచ్చినా అది పోయి మేము అధిష్టానానికి ఇచ్చాం, కానీ మా సొంత అభిప్రాయం అంటూ ఎప్పుడూ లేదు. అంటే రితీష్ రెడ్డి ఎందుకంటే మాలో మీకు చెప్పాలి, మేము ఎప్పుడు మీరు చూస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ ఎప్పుడు కానీ ఎవరు ఎలక్షన్ లేకుండా చేయలేదన్న. యునానిమస్గా ఇక్కడ వైసీపీ వాళ్ళు చేసినట్టు చేయలేదు, గెలిపించుకున్నాం. అది ఎటువంటి కమ్యూనిటీ బేస్డ్ అయినా అక్కడ ఎస్సీ వచ్చినా, బీసీ వచ్చినా, ఓసీ వచ్చినా గెలిపించుకున్నాం. అంటే అర్థమైంది, అభ్యర్థులు పెట్టి గెలిపించుకుంటూ ఉన్నాం.
మా ఇంట్లో పెట్టుకోలేదు. వాళ్ళని గెలిపించాల్సిన బాధ్యత మాది. కానీ ఈరోజు ఇక్కడ ఉన్న దాంట్లో గెలిచినా ఓటమి వచ్చినా తల్లికి కానీ ఇక్కడ ఉన్న పార్టీ మోసేవాడికి ఉంటుంది ఆ బాధ, ఆ మంచి కానీ చెడు కానీ. ఏ రోజు నేను మంచికి క్రెడిట్ తీసుకోలేదు, డెబిట్ తీసుకోలేదు. ఈ నేను పార్టీలో ఉన్నా కానీ నేను ఎటువంటి పదవి ఆశించకుండా, కల్మషం లేకుండా, నిష్పక్షపాతంగా, యుద్ధపూరంగా కార్యక్రమాల్లో కానీ ఇక్కడ ప్రజలకు కానీ ఈరోజు సమస్యలు కానీ ఇంతకుముందు ప్రభుత్వం ఉంటే 60,000 గ్రీవెన్స్ని క్లియర్ చేయించాను అన్న నేను అమ్మ. ఈరోజు సిసి రోడ్లు కానీ ఎల్ఈడి బల్బులు కానీ ఈరోజు ఆ కుందు ప్రాజెక్టు అక్కడ శాంక్షన్ చేసేదానికి కానీ విజయమ్మ గారు పెడితే లెటర్ శాంక్షన్ చేస్తే ఈ రోజు వరకు టెంకాయ కొట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అసలు కంప్లీట్ చేయలేదు. డ్యామ్లో ఈరోజు లాస్ట్కి 3 టీఎంసీ నీళ్లు ఉన్నాయన్న, ఎండిపోతారు. ఆ రోజు యుద్ధపూర్వంగా ప్రతి ఇంటికి ఇక్కడ త్రాగునీరు అనేసి మున్సిపాలిటీలు అందించాం. ఈ రోజు కూడా ఆ రోజు 2014 బిందెలు మోస్తుండే అన్న లేడీస్ ఇక్కడ అందరూ ట్యాంకర్లతో ఇబ్బంది పడుతుంటే మనం బ్రహ్మం సాగర్ నీళ్లు అని పోరాడుకొని తెచ్చాం. ఈ రోజు ఇదే బ్రహ్మం సాగర్ నీళ్లు కడపకు తీసుకెళ్తుండ్రు, స్టీల్ ప్లాంట్కి తీసుకెళ్తుండ్రు, ఇంకో ప్రాజెక్టుకి తీసుకెళ్తున్నారు, ఆర్టీపీపీకి తీసుకెళ్తున్నారు. కానీ ఈ రోజు మేము అడిగేది ఒకటే, నేను ఇందాకే చెప్పానన్నా, మేము మెట్ట ప్రాంతం వాళ్ళం, దిగువ ప్రాంతం. ఎప్పుడో ప్రాజెక్టు ఆ రోజు శ్రీశైలం నుంచి SR1 SR2కి వచ్చి బ్రహ్మం సాగర్కి రావాలా. ఇక్కడ 15 టీఎంసీ పెడతానని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. కానీ ఈ ముఖ్యమంత్రి గారు చెప్పినా కానీ ఈరోజు కుందు ప్రాజెక్ట్ అయిపోతే 10 టీఎంసీ లిఫ్ట్ ఇరిగేషన్ ఈజీగా వస్తుంది. ఇది వచ్చినప్పుడు పూర్వాల చెరువు మిగతా 83 చెరువులు నింపగలితే ఈ రైతుల కష్టాలు అయిపోయి ఈ కాలువల ద్వారా ప్రతి పంట 1,00,000 చిల్లర ఎకరాలకి పైబడి సాగు త్రాగునీళ్లు ఇగలితేనే మనం ధర్మం చేసినట్టు. ఈరోజు కింద ప్రాంతంలో ఉన్నాం. ఎప్పుడు రెండే రైతు చూసేది, ఇత్తనం నాటినాక పైకన్నా చూడాలా, భూమి కన్నా చూడాలి. వాళ్ళ పరిస్థితి ఇదన్నా ఒక హోప్లో చేస్తారు. కానీ మనం ఈ కష్ట నష్టం చూసిన వాళ్ళం దగ్గరగా. ఈరోజు మనము వాళ్ళకి ఆ నీళ్ళు ఇవ్వకపోతే మనకి ఇక దేవుడు కూడా క్షమించాడన్న. ఎందుకంటే ఇన్నేళ్ళు 20 సంవత్సరాలు వైసీపీ గూటికే ఓటేశారు, ఇక్కడ ఆదరించారు. మేమందరినీ కార్యకర్తలు కానీ ప్రజలను ఒకటే అడిగాం, సాయం చేయండి అనేసి డైరెక్ట్గా అడుగుతున్నాం. ఎందుకంటే మీకు ఒక ఛాన్స్ మాకు ఇవ్వండి, మేము చూపిస్తాం. మా నాయకుడు కూడా ఇక్కడ వచ్చినప్పుడు ఈ సాగు త్రాగు నీళ్ళు అన్ని యుద్ధపూర్వంగా కంప్లీట్ చేస్తాను, ఇక్కడ ఇంకా కొన్ని కంపెనీలు తీసుకొని వచ్చి ఈ నిరుద్యోగుల్ని తీరుస్తానని చెప్పాడన్న. ఆ రోజు కూడా నేను అన్నాను, ఈ ప్రాజెక్టులు చూస్తే పూర్వాల చెరువు ఇక్కడ కల్సపాడు కూడా లేదు, రాజ్ చెరువు లాగా వెలుగొండ నుంచి రావాల్సిన బాధ్యత ఉంది. ఈ ప్రాజెక్టులన్నీ నీళ్లు నింపితే సస్యశ్యామలంగా చూడాలా, ఇది వీరారెడ్డి గారి ఆశయం. పైగా మీకు గుర్తుంటే ఈ 4 రోడ్ల సెంటర్లోనే మీరు ఈ సాక్షి ఛానల్ కానీ రివైండ్ చేసే వీడియో చూడండి, నేను కూడా చూపించాను. మేము చెప్పలేదని తప్పించుకున్నారు కానీ ఆ వీడియో రికార్డింగ్ తీసి మరీ చూపించాను. ఒక టీఎంసీ నేను శాశ్వత జీవో తీసుకొని వస్తే పెద్ద చెరువుకు నీళ్లు తెస్తే ఈ 4 మండలాలకు నీళ్లు ఉంటాయి. 2 ప్రాంతాలకి నీళ్ల యుద్ధం కూడా జరగదన్న. వీళ్ళు కూడా బాగుండాలనేసి సోమశీల నీళ్లు తేవాలని ఆ రోజు జీవో తెస్తే ఈ రోజు 4 ఏళ్ళు అయింది, ప్రాజెక్టు ఊసే లేదు. వీళ్ళకి సాగునీరు తాగునీరు మీద అసలు ధ్యాసే లేదన్న. ఇది చేయకపోతే ఇంకా వాళ్ళకి ఫ్యూచర్ కూడా ఎవరికి ఉండదన్న. ఈ ప్రాంతం ఎండిపోవడం గ్యారంటీ. ఎందుకంటే ఇక్కడ ఏమీ చేయలేకపోతే ఇంకా మనం ఎక్కడ పోవాలో తెలీదు. భూములు కోల్పోతున్నారు. మీరు చూస్తే బద్వేలు అయితే భూ కబ్జాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. మీరు ఎక్కడన్నా వింటే మనం గట్టిగా పోరాడి పెట్టి లెటర్స్ పెడితే అన్ని పెండింగ్ కి పెట్టి ఉన్నారు. అదే కానీ ఆన్లైన్లో పేర్లు మార్చింటే మనం లీగల్ గా ఫైట్ చేసి మొత్తం ఎంక్వైరీ చేపిస్తామనేసి అన్ని పెండింగ్ పెట్టారు. ఈరోజు వాళ్ళు కబ్జాలోనే ఉన్నారు కానీ దాని మీద చేయలేదు. నేను అందుకే ప్రభుత్వం వచ్చినాక మీరు గుర్తుంటే సభల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు బద్వేల్ అని స్పెషల్ ఫోకస్ లో చెప్పాడు, నేను గవర్నమెంట్ వస్తేనే ప్రత్యేకంగా దీని మీద ఎంక్వైరీ చేసి నిరుపేద వాళ్ళందరికీ వాళ్ళ భూములు కోల్పోయిన వాళ్ళందరికీ ఎన్నికిచ్చే బాధ్యత మాది అనేసి మేమందరం సభాపూర్వంగా చెప్పడం జరిగింది. దానికి మేము కట్టుబడి ఉన్నామన్న. ఎందుకంటే పేదవాళ్ళ భూమి లాక్కోవడం, ఇందాక నేను ఒక ఫోన్ కాల్ మాట్లాడితే ఒక ఆర్మీ ఆయన 23 ఎకరాలు వరికుంట్లలో ఇచ్చినారంటన్నా. 23 పోలీశేఖర్ రెడ్డి ఆయన పేరు. 23 ఎకరాలు వరికుంట్లలో ఇస్తే గోవిందరెడ్డి గారి సొంత రిలేషన్ దాన్ని ఆక్యుపై చేసేసి ఆన్లైన్లో మార్చేసినారు. సార్ దీన్ని ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఉంది మీది. మేము గంగన్పల్లి వాసులం, మాకు ఆర్మీ, మేము ఒక సోల్జర్, మా కష్టం చూడండి సార్. జవాన్గా మేము పనిచేసి ఎక్కడో ఉంటే ఆ భూమి వదిలేసి ఎప్పుడో తిరిగి వస్తే ఇట్లుంటే ఇంకా లాస్ట్కి నేను పీజీ పెట్టుకొని
రెంట్గా తీసుకొని నేను బెంగళూరులో ఉంటున్నాను సార్, నేను ఖచ్చితంగా వస్తాను మీ అందరికీ, నాకు ఈ హామీ ఇవ్వండి సార్ అంటే నేను ఖచ్చితంగా ఇప్పించే బాధ్యత నాది అని చెప్పాను. రితీష్ రెడ్డి గారు స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా, Please. ఎందుకంటే ఇది ఒక బలమైన ఆరోపణ ఉంది, ఇది ఖచ్చితంగా దీనికి మీరు సమాధానం చెప్పాలి. తప్పకుండా. ఏమంటున్నానంటే డబ్బు ఉన్న వాళ్ళు ఎవరైతే 5 కోట్లు కానీ 10 కోట్లు కానీ డబ్బులు ఉంటేనే నా దగ్గరికి టికెట్కి రండి అని ఒక ఒక హద్దు గీసుకున్నారు రితీష్ రెడ్డి. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు 10 కోట్లు కానీ 5 కోట్లు కానీ ఉంటే మాత్రమే టికెట్కి రితీష్ రెడ్డి ఏరికి రావాలన్నది ఒకటి. అన్న మీకు తెలిసిందే విషయం ఏంది, ఇక్కడ ఇది ఒక ఆరోపణ అని నువ్వే అంటున్నావు. సులభమైన ఆరోపణ అంటే దాంట్లో వాస్తవం ఉండొచ్చు, అవాస్తవం ఉండొచ్చు. నేనేమంటున్నా అంటే వాస్తవం ఎంత అవాస్తవం ఎంత మీరే చెప్పాలి. ఒక చిన్న మాట చెప్తాను. ఈరోజు నరేంద్ర మోడీ బద్వేలు గెలుస్తుంది అన్నాడు అని ఒక పుకారు లేపుతారు. ఇది ఏమవుతుందంటే కొంతమందికి చర్చకి ఒక ఇది ఎవరు వచ్చి స్టేట్మెంట్కి ఖండనీయాలా మీరే మీకు అర్థమైంది కదా. ఒక విధంగా ఏముంటుందంటే లేని దానికి స్టేట్మెంట్ ఇస్తే ఇది ఏమైనా ఉందా అనేది ఒక ఒప్పందం కూడా చేసుకున్నారు, బాండ్ రూపంలో ఒప్పందం చేసుకున్నారని ప్రచారం ఉంది కదా. అందుకే అన్నా మీకు అభ్యర్థి కానీ నేను కానీ ఇవ్వాలి నీకు స్టేట్మెంట్, వాళ్ళు లేదని అభ్యర్థి చెప్పా, నేను చెప్పా, ఇట్లాంటి ఆరోపణ లేదు. ఎందుకంటే ఒక సామాజిక వర్గంగా నేను చెప్పాను, ఎప్పుడు డబ్బులు అనే రాజకీయం ప్రస్తావన ఇది ఈ సభ కరెక్ట్ కాదు. రాజకీయాలు మారినప్పుడు ఏంటంటే ఈ పద్వేలు ప్రాంత ప్రజలకు అందరికి తెలుసు డబ్బు కానీ ఇది కానీ పోగొట్టుకునేది మేమే. ఎందుకంటే ఇది పెట్టుకునేది ఎటువంటి కార్యకర్తలకు కానీ ఎన్ని ఎలక్షన్లు చేసినా ఈరోజు వైసీపీ వాళ్ళు పెట్టే ప్రలోభాలు వాటికి ధీటుగా మనం నిలబడడం జరుగుతుంది. అది కూడా అది ఏంటంటే మీకు తెలుసు ఎలక్షన్కి ఒక స్టిపులేటెడ్ అమౌంట్ ఉంటుంది. ఒక ఎమ్మెల్యేకి ఈరోజు 40 లక్షలు అంటే అంతలోనే ఖర్చు పెట్టాలి కానీ కోట్లు అనేది బయట ఉన్న ఆరోపణ అన్న. ఎందుకంటే చాలా ఈక్వేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనిషికి 1 కోటి ఉంటే 10 కోట్లు ఉన్నాయి, లేదా 10 కోట్లు ఉంటే 100 కోట్లు అప్పు. మనం ఖచ్చితంగా లెక్కియాలి కదా. అది మీరు ప్రజలను అడగాలన్న, నన్ను కాదు. నేనైతే నేను చెప్తాను, ప్రజలకి ప్రలోభానికి గురి చేయొద్దు. ఇలాంటివన్నీ ఆరోపణలే. మనం ఎప్పుడు దానికి ధీటుగా నేనైతే నీతి విలువలు కలిగిన రాజకీయాలు చేశాను. నేను ప్రజలు కానీ ఎవరి నుంచి కానీ 1 రూపాయి ఆశించకుండా వాళ్ళకి సర్వీస్ చేసేవాడిని. ప్రజల దగ్గర వాళ్ళ దగ్గర చేయలేనప్పుడు ఒక క్యాండిడేట్ అనే దగ్గర కానీ ఎవరి దగ్గర నేను ఆశించాను. అసలు నా దగ్గర ఇలాంటి ప్రస్తావన జరగలేదు, జరగబోదు కూడా. ఎందుకంటే గతంలో ఉన్న క్యాండిడేట్స్ కానీ ఎవరినన్నా చూసుకోండి అట్లాంటి ఆరోపణలు లేవు. ఇవన్నీ బియాండ్ అన్న. మాకు జిల్లాలో ఒక సిస్టమ్ ఉంది, ఒక క్రమబరిగా ఉంది. దానికి ఇవన్నీ వచ్చేసి జిల్లా పార్టీకి కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. దాంట్లో నేను ఇందాక మీకు చెప్పా, కార్యకర్తల అభిప్రాయాలు చెప్పడం వరకే నా బాధ్యత, కానీ ఇలాంటి వాటిలో నేను ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు, నేను కానీ విజయమ్మ కానీ. ఎందుకంటే మేము దానికి చాలా దూరం. అందరికీ తెలుసు కార్యకర్తలకి ఈ డబ్బు అనేది చాలా ఇది. ఎందుకంటే దేవుని దయ వల్ల మా కాడ వాట్ ఎవర్ మా కష్టపడి సంపాదించుకునే డబ్బులు దేవుడు ఇచ్చాడు. మా నాయన కష్టపడ్డాడు, మా నాయనకి మా తండ్రి నాయన వాళ్ళ తాత వాళ్ళ నుంచి వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, వీళ్ళ ఆస్తులు ఉన్నాయి. ఏది కష్టపడిందే, మేము ఎవరు ప్రజలు కానీ ఎక్కడ తీసుకోలేదు. సో మీరు అడిగిన విషయమే మళ్ళీ చెప్తున్నా, నా దగ్గర ఎటువంటి ప్రస్తావన జరగలేదన్న, అది అవాస్తవమని 100కు 100 రూపాయలు నేను చెప్తాను. స్క్రీనింగ్ కమిటీ అంటూ అమరావతిలో ఉంది, మన మంగళగిరిలో ఉంటుంది. వాళ్ళు చేసుకున్న డిస్కషన్సే ఉంటాయి. ఎంతమంది అభ్యర్థులు ఉన్నా అప్లికేషన్ ఇచ్చినారు, వాళ్ళు అక్కడ ప్రతి ఒళ్ళు పిలిచారు. నేను ఇందాకే చెప్పా, ఈ కంపెనీస్ అంటూ చాలా వచ్చాయి, వాళ్ళు ఏం చేసుకున్నారో మనకు తెలియదు అన్న. నాకైతే తెలీదు. నేనైతే ఇప్పుడు వరకు పాదయాత్ర కానీ ఈరోజు జరిగే ఏది కానీ ఎటువంటి కానీ నా పని కష్టం కానీ ఏంది కానీ అన్ని బాధలు బొరలు కార్యకర్తలు అందరం కలిసి మేమందరం ముందుకేసుకొని మా పార్టీ మన పార్టీ అనేసి ముందుకు పోతున్నాం. మనందరం మనవాడు మన బద్వేలు అనేసి ముందుకు పోతున్నాం. నితీష్ రెడ్డి గారు, ఇది ఆరోపణ అంటే వచ్చిన మాట చెప్పాలన్నా, నేను బీజేపీ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా ఏదో ఇట్లాంటి పుకారు వస్తే ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. మీ దృష్టికి వచ్చింది లేదు? వచ్చింది. 10,000 కోట్లు ఇచ్చినా నన్ను కొనలేరు. మీకు ఏమవసరం? సో మీకు అర్థమైంటుంది. తాతగారు అనే కదన్నా, మా నాన్న గురించి మీకు తెలియదు. బేసికలీ మా నాన్న సంపాదించిన ఆస్తి మా తాతల తరాల కంటే ఎక్కువ. అది ఎందుకంటే మా నాన్న ఉన్నాడు, మా నాన్న ఒక ధైర్య స్ఫూర్తి. ఆయన కూడా రాజకీయాల్లో ఇంతకుముందు ప్రత్యక్షంగా ఉండే.
కానీ ఒక డాక్టర్గా అందరికి ఇది. సో మా అన్న ఉన్నాడు, మా ఫ్యామిలీగా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నేను కూడా ఇంతవరకు మొన్నటి వరకు రిజైన్ చేయనంతవరకు కంపెనీ నేను కూడా సంపాదించాను. సో నాకు వాళ్ళది ఇదిల్లది అనేది అవసరం లేని విషయం అది. అందుకే ఆ రోజు నేను బీజేపీ వాళ్ళు కాంట్రాక్ట్లో కానీ వీళ్ళు ఇచ్చినారు, అక్కడ ఇచ్చినారు, ఇక్కడ ఇచ్చినారు అంటే నన్ను 10,000 కోట్లు ఇచ్చినా నన్ను కొనలేరు. అలా ఉంటే నేను 40 సంవత్సరాలు పార్టీలో జెండా మోస్తూనే ఉన్నాను, మోస్తాను ఎల్లప్పుడూ ఇదే అని చెప్పాను. నెక్స్ట్ కాదు రితీష్ రెడ్డి గారు, కాశీనాయన వివాదానికి దారితీసి నేనేమంటున్నానంటే మీ తాతగారు స్వర్గీయ వీరారెడ్డి గారు ఆయనే దగ్గరుండి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఊరేగింపు చేసి ఆయనే సమాధి చేశాడు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి రోడ్డు కూడా మీ తాతగారి హయాంలోనే జరిగిందని అనుకుంటున్నాను నేను. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, నేనేమంటున్నానంటే ప్రస్తుతం అది వివాదానికి దారితీయడానికి ప్రధాన కారణం కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోలేదు అన్నటువంటి వాదన ఉంది. అంటే ఎందుకు ఆ ప్రయత్నాన్ని మీరు చేయలేకపోయారు? నేను అదే చెప్తానన్నా. దీంట్లో ఏమైందంటే ఆ రోజు కాశిరెడ్డి తాత గారు కానీ ఇది కానీ ఎప్పుడు మీకు గుర్తుంటే మేము చిన్నప్పుడు ఉండే పెద్ద ఆయన ఫ్యాక్టరీలో కానీ కొన్ని ఇళ్ళకి వెళ్ళి ఆయన ఒక కవర్లో డబ్బులు ఇచ్చిపోతాడు. అంటే ఆయనకి ఇష్టం ఉన్న వాళ్ళందరికీ అందరూ అంటారు. పైగా ఆయన అయితే భోజనం పెడతాడు, ఇప్పుడు కూడా అక్కడ భోజనాలు పెడతారు. నాకు ఎప్పుడు ఇష్టం అక్కడ, మా తాత కూడా ఎప్పుడు అక్కడ కాశిరెడ్డి తాత దగ్గర సమాధి కాడ పోయిరమ్మని చెప్తుంది. సో అప్పుడు అమ్మ కానీ వీళ్ళు కానీ ఉన్నప్పుడు కానీ అమ్మ కానీ నాకు చెప్పింది, నేనైతే చూడలేదు ఆయన్ని, బట్ నాకు చెప్పిన విషయాలు నాకు గుర్తున్నాయి చిన్నప్పటి నుంచి పెద్ద ఆయన చెప్పినట్టు. సో ఆయన ఆ రోజు జీవ సమాధి అయ్యేటప్పుడు కానీ ఇది కానీ ఆ రోజు మీకు తెలుసు ఇది ఓన్లీ బద్వేల్ అనేసి చిన్నగా మాట్లాడదు కాశిరెడ్డి తాత గురించి. ఈరోజు కొన్ని ప్రాంతాలు అంటే మీరు చూస్తే కర్నూలు వాసులు కానీ అట్లా నంద్యాల కానీ ఇక్కడ కానీ అహోబిలం అవన్నీ తిరిగాడు ఆయన, అన్నాలు పెట్టి చాలా మంది డొనేషన్ చేస్తారు, అందరు డొనేషన్ చేస్తారు. ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి వాళ్ళ పీరియడ్ ఉన్నా కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ తీసుకెళ్లాలంటే పెద్ద ఆయన పోరాడి నా దగ్గర ఉండాలా అనే ప్రయత్నం చేసి ఇక్కడ జరగాల అనేసి పుణ్యక్షేత్రం కావాలి. ఈరోజు ఆ మండలానికి కూడా పేరు తెచ్చింది పెద్ద ఆయన, 2 మండలం కలిసిపాడు ఉంటే అంత చేశాడు. చేసిన తర్వాత అక్కడ ఆ ప్రణాళికంగా ఇక్కడ క్షేత్రానికి రోడ్లు కానీ ఇదే క్షేత్రం కాదు అన్ని పుణ్యక్షేత్రాలకి ఈరోజు మనం చూస్తే కానీ కొన్ని రోడ్లు ఏర్పాటు చేసింది. కానీ ఈరోజు ఇక్కడ ఉన్న లంకమల్లేశ్వరం కానీ లేకపోతే గోపురంలో ఉన్నా కానీ అన్ని ప్రాంతాలకి మల్లెంకొండకి కానీ రోడ్లు వేయాలనేసి చాలా ప్రయత్నం జరిగింది. ఈరోజు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఏంది కేంద్ర ప్రభుత్వం ఫారెస్ట్ ఏరియాస్ అని ఇవన్నీ. కానీ దానికి ఒక ఈక్వేషన్ ఉంది. ఎట్లా ఉందంటే ఆ రోజు అమ్మ కూడా పోరాడి పెద్ద ఆయన పెట్టినాక రోడ్లు కానీ కరెంట్ కానీ మేడం పీరియడ్ కూడా లాగాం చేసినామంటే దీనికి ఎప్పుడు కట్టుబడి ఉన్నాం. నేను పాదయాత్రలో కూడా చెప్పాను, నేను దీనికి కట్టుబడి ఉన్నాను, దీన్ని పోరాడతామని. ఆ రోజు కానీ ఈ రోజు కానీ నేను ఏమన్నానంటే ఇది ఇన్ని ప్రాంతాలకు వాడుకున్నప్పుడు స్వార్థం పనికిరాదు. అక్కడ కర్నూలు కానీ ఇక్కడ కానీ అందరిని కానీ కమిటీ మెంబర్స్గా చేరండి, అందరూ పోరాడాలి. ఈరోజు ఏం చేస్తున్నారంటే ఇక్కడ నేను అదే చెప్పా, 20 సంవత్సరాలుగా మీరు ఒక కుటుంబానికి ఎంపీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఇంతమందికి ఇచ్చి వాళ్ళు ఫెయిల్ అయినారు. ఏదన్నా కానీ పెద్ద ఆయన కానీ విజయమ్మ ఎమ్మెల్యే ఉన్నంత వరకు దాన్ని కాపాడా. ఈరోజు కాపాడుకోలేని పరిస్థితి ఎవరు తెచ్చారు? ఎంపీ ఉన్నాడు, ఇంతమంది మేము కాదు కదా ఎంపీలు ఎమ్మెల్యేలు. కానీ దీనికి ఒక పోరాటం మన పీరియడ్లో జరిగినప్పుడు కూడా మేము డైరెక్ట్గా లెటర్ రాసి ఇచ్చినాం. ఏమని రాసాం? భూమికి భూమి 2 కొనేనా ఇస్తాం ఇక్కడ ఉన్న మనోభావాలకి. సో కమిటీ వేసుకొని మేము చందాలు వేసుకొని అక్కడ రూములు కట్టిన వాళ్ళందరం అన్నాం దీనికి మేము కట్టుబడి ఉన్నాం. కర్నూలు కానీ వాళ్ళు 3 ఇక్కడ 3 అధ్యక్షతనం రొటేషన్ పద్ధతిలో తీసుకోండి, లేదంటే ఒక కమిటీ వేసుకొని నియామకం చేసుకొని ఎన్నుకోండి. స్థానికులు ఉన్న వాళ్ళకి కొంత మీయండి ఓటింగ్ శాతం, అంతే కదన్నా. అది ఇక్కడ ఉన్నారు ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా మిగతావన్నీ మీకు తెలుసు. ఒక పుణ్యక్షేత్రం ఏం చేస్తారు, కొన్ని పెడతారు, ఏంది ఉభయం అనేసో లేకపోతే టెంకాయలో ఇవో లేకపోతే షాప్లో ఏదో చెప్తే దానికి వచ్చే రెవెన్యూ దానికే ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని చేస్తారు. ఎందుకంటే ఇది ఎండోమెంట్స్ దేంట్లో లేదు. అవును, ఇలా లేనప్పుడు వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ మనోభావాలు ప్రజలు అనుకున్నట్టు మనం పోకపోతే ఈరోజు ఏ ఎన్నికలు ఏ ప్రజానాయకులు నిలబడు. అందుకే ఏమంటున్నా, పార్టీలకు అతీతంగా ఆ రోజు గోవిందరెడ్డి గారు వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి పంపించామండి మెసేజ్, మీరు కూడా 2-3 ఏంటి కమిటీలో పోరాటం అందరం చేయాలి. దీనికి ఈ రోజు కూడా నేను కట్టుబడి ఉన్నాను, అందరం కలిసి పోరాటం చేయాలి. ఎప్పుడైనా ఫారెస్ట్ ఏరియా పోయినప్పుడు భూమికి భూమి ఎక్స్ట్రా కొని, ఎందుకంటే మీకు తెలుసు కాశీనాయన మండలంలో చాలా సావిశక్తుల్లో ఇక్కడ భూమి ఉంది, ఫారెస్ట్ ఇస్తాం, ఈ చెట్లు కూడా మళ్ళీ నాటిస్తాం
అంతే కదా, నా చెట్లు పోతాయనే కదా రిజర్వ్ ఫారెస్ట్ కానీ ఇవి కానీ అనేది. దానికి నిన్న కూడా మనం ఆర్డీఓ కానీ అక్కడ ఉన్న డిఎఫ్ఓలు కానీ వాళ్ళకి రిప్రజెంట్ చేయడం జరిగింది. జరిగినప్పుడు మేము కూడా ఇదేమన్నామంటే బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళ ద్వారా కూడా మనం ఆదినారాయణ రెడ్డి గారికి వాళ్ళకి బాగా క్లోజ్ కదా, అప్పుడున్న మాకున్నది సన్నిహితం కుటుంబ సభ్యుడు కాబట్టి మాకు కూడా రిలేషన్ ఉంది కాబట్టి ఆయన ద్వారా కానీ ఆ సత్యకుమారి ద్వారా కానీ ఆల్రెడీ నోటీస్గా తీసుకెళ్ళామని. ఎందుకంటే నేను ఇందాక అన్న పార్టీలకు అతీతంగా చేయాలి. ఎందుకంటే ప్రజల మనోభావాలు ఉన్నప్పుడు, భక్తుల మనోభావాలు ఉన్నప్పుడు మనం దీంట్లో రాజకీయం చేయకూడదు. ఈరోజు కేవలం నేను ఎవరి గురించి చెప్పని నాయకుల గురించి మనం నిలబెట్టాల్సిన బాధ్యత ఉంది. మీరు పిలుస్తున్నా, నేను కూడా పిలుపునిస్తున్నా, అందరికీ పిలుపునిస్తున్నా. దీన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. లేకపోతే దీనికి ఫ్యూచర్గా కాదు, మనం మన టెంపుల్ని వాళ్ళు చెప్పిన టైం లైన్ స్కేల్స్లో అందరం ముందుకి, నేను కూడా ట్రస్ట్ ద్వారా ముందుకు వస్తాను. దాని ప్రకారం మనం అందరం కమిటీ ఏర్పాటు చేసుకొని దాన్ని వాళ్ళు చెప్పినట్టు చేస్తే టైం లైన్స్, ఆల్రెడీ టైం లైన్స్ ఇస్తే చేస్తా అన్నారు కానీ ఇన్ని రోజులు ఆ టైం లైన్స్ వాళ్ళు చేసేది ఉండే. కానీ మనం కూడా అందరం కలిసి చేద్దాం. నువ్వు చేయలేవు నేను చేయలేవు అనేది టైం కాదు, ఇది రాజకీయాలకి టైం కాదు. దయచేసి నేను అందరిని ప్రేమగా కూడా పిలుపునిస్తున్నా. మనం పెట్టుకున్న నమ్మకమైన పుణ్యక్షేత్రం ఇది. మన అందరం కాపాడుకోవాల్సిన టైం వచ్చింది. అందరం కలిసికట్టుగా దీనికోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి, ఇది నేను కూడా మన అధినాయకుడికి మెసేజ్ ద్వారా తెలిపాను. ఆయన కూడా దీనికి సానుకూలంగా చెప్పాడు. అందరం కలిసి ఎవరికైనా నేను లెటర్ రాసేదానికి సిద్ధం, ఎక్కడికైనా వచ్చేదానికి సిద్ధం, దీనికోసం ఏదైనా చేసేదానికి సిద్ధం. దీనికోసం అయితే పోరాటం అయితే తప్పదన్న ఆగదు. పోరాడి సాధించుకుంటాం, నిలబెట్టుకుంటాం. అంతే, పరిష్కరిస్తాం కూడా. తాతగారి పేరు నిలబెడతారు, పరిష్కరిస్తాం కూడా, తప్పకుండా నిలబెడతామని. నేను 2004 నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు బద్వేల్ నియోజకవర్గం ఏం అభివృద్ధి చెందలేదు. ఇటు చూస్తే తెలుగంగా, ఇటు చూస్తే సోమశల ప్రాజెక్టు, కానీ తాగునీరుకి ఇబ్బంది. బద్వేలు చెరువు ఎప్పుడు ఎండిన సందర్భాలు ఎప్పుడు చూడలే, గతంలో చూశాను. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఎందుకు 2004 నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత వైసీపీ అధికారంలోనే ఉంది, వైసీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఉంది, కానీ ఎందుకు నీళ్లు తేలేకపోయారు? ఏంటి అసలు కారణం? అంటే వీళ్ళకి ఒక ప్రణాళిక లేదన్న, లేదా ధైర్యం సాలట్లేదు అనిపిస్తుంది. ఎందుకు ఏమో నాకు తెలియదు. ఎందుకంటే నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఆయననే కదా టెంకాయ కొట్టింది కుందు ప్రాజెక్టు. సరే ఇది రాకపోతే నేను బహుశా అనుకోవడం ఏంటంటే 4 సంవత్సరాలు వర్షాలు పడ్డాయి, నీళ్లు ఉన్నాయి కదా అనేసి నిర్లక్ష్యం పాటించినారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే డ్యామ్ ఎండిపోతాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు చూస్తే 3 TMCలకు దిగిపోయిందన్న. రేపు వచ్చే మార్చి ఏప్రిల్కి ఉండవు నీళ్లు. ఈ రోజు మున్సిపాలిటీ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో అయితే 3-4 రోజులకు వస్తుంది, రోజు మార్చి రోజు వస్తుంది. ఇంతకుముందు మనము లేదంటే ఈ 4 సంవత్సరాలు గతంలో చేసిన ప్రణాళిక వల్లనే కంటిన్యూగా వస్తున్నాయి. నేను ఎందుకంటే ఆ రోజు మనం వచ్చిన ఫండ్స్ అన్ని అన్న, ఆ రోజు నేను చెప్పాలి. ఎందుకంటే కమలమ్మ పీరియడ్లో వరల్డ్ బ్యాంక్లో శాంక్షన్ అయింది, కానీ దానికి ఫండ్స్ అలొకేషన్ లేక ప్రాజెక్ట్ ఎనిక్కిపోతుంటే మనం మున్సిపాలిటీలో ఉన్న కొద్దే కాస్త ఫండ్స్, ఎందుకంటే ఇక్కడ చాలా డీకేటీ ల్యాండ్స్ అన్న బద్వేల్ ప్రాంతానికి స్పెషల్. సో రెవెన్యూ లేదు, వచ్చిన ఎవ్రీ ఫైనాన్షియల్ ప్లాన్ లో ఉన్న ఫండ్స్ అంతా ఆ రోజు మున్సిపల్ చైర్మన్ పార్థసారథి గారు ఉంటే మొత్తం తాగునీరుకని కేటాయించుకుంటా ఈ ప్రాజెక్ట్ కట్టాల్సిన డబ్బు లోకల్ బాడీ స్కీమ్ అంటారన్న, LBS అని. వరల్డ్ బ్యాంక్ 90% ఇస్తే 10% లోకల్ బాడీ కట్టాలి. ఆ రోజు 100 కోట్ల ప్రాజెక్ట్ అయితే 10 కోట్లు కట్టాలి. మన దగ్గర డబ్బు కూడా లేదు. అంత డబ్బు లేకపోయినా మనం ఉన్న గాడికి ఊడిసి దీనికి ఎందుకు పెట్టాం అంటే, ఫస్ట్ ఇది అయిపోతే రోడ్లు కూడా పగలగొట్టాం. ఎందుకు? ప్రతి ప్రజలకి తాగునీరు రావాలి. లాస్ట్ 135 కోట్లు సిప్లో మన ప్రభుత్వం శాంక్షన్ చేసి టెంకాయ కొట్టి ప్రాజెక్ట్ 65 కోట్లు కొడితే ఈ రోజు 4 సంవత్సరాలైనా ఈ రోజు కూడా 135 కోట్లు రీటెండర్ చేసి 5% ఎక్సెస్కి వేసుకొని పర్సంటేజ్ కోసం పోయి ఈ డ్రైనేజీలు కట్టకుండా 20-30 కోట్ల వరకు రోడ్లు వేసి పూర్తి స్థాయి లేకుండా ఎవరు బిల్లులు వాళ్ళు రాలేదని కొట్టుకొని వస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న చైర్మన్ కానీ వీళ్ళు కానీ దీని మీద ఒక ప్రణాళిక లేదు. అందుకే తాగునీరు మీద లేదు, డెవలప్మెంట్ మీద లేదు. ఆ రోజు వేసిన ఈ మెయిన్ రోడ్డు మీరు చూస్తే కూడా ఆ రోజు వచ్చింది. అప్పుడు పెట్టిన బైపాస్ రోడ్లు ఇప్పుడు శాంక్షన్ అయ్యి వీటిలో ఇప్పుడు స్టార్ట్ అయినాయన్న. అప్పుడు పెట్టిన ఈ డబుల్ రోడ్డు అప్పుడు మన 2014 to 19 మధ్యలోనే అయింది ఇది. ఈ స్ట్రీట్ లైట్స్ కానీ నేను డొనేట్ చేశాను, కొన్ని వీధి లైట్లు ఇవన్నీ మెయిన్ రోడ్ అమ్మటి ఇచ్చాను ట్రస్ట్ ద్వారా.
ఆ తర్వాత కొన్ని చెత్త ఎత్తేదానికి ఇబ్బంది ఉంటే కూడా ట్రస్ట్ ద్వారా చెత్త ఇవన్నీ ఎత్తిచ్చిండ మున్సిపాలిటీ ఒక ప్రణాళిక లాగా ఆ రోజు మనకు ఒక రిజల్ట్ ఇచ్చినారు, మనం చేయాల్సిన అవసరం ఉంది. కానీ రెవెన్యూ లేక లోతు బడ్జెట్ ఉంటే సిప్ అనేసి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో తీసుకొచ్చా. మున్సిపల్ బిల్డింగ్ ఆ రోజు శాంక్షన్ చేస్తే 4 ఏళ్ళు పట్టింది వీళ్ళకి ఓపెనింగ్ చేసుకునేదానికి. నేను వీరారెడ్డి గారి మనవడిగా ఆయన ఆశయాల కోసం విజయం ఆశీస్సులతో మీ ఆశీర్వాదం కోసం ముందుకు వచ్చాను. మీరు పెట్టుకున్న నమ్మకం ఖచ్చితంగా వాళ్ళ ఆశయాలు ఇవన్నీ నిలబెడతాను. అందుకే మీరందరూ అంటారు తాతకు తగిన మనవడిలాగా ముందుకు మీ అందరికీ మీ కుటుంబ సభ్యుడిలాగా మీ ముందుకు వచ్చి మీతో పాటు మమేకమై మీ కష్టాలు తీరుస్తానని మీ అందరికి చెప్తున్నాను. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.